రియాలిటీ ఏంటో నాకు అర్థం కాదు. అంత అనుభవం ఏముందో మరి. దాంతో పాటు అక్కడితో ఆగలేదండి, దానికి అనుబంధంగా జిఎంఆర్ ఎస్సీజెడ్ ఉంది, ఎస్సీజెడ్ భూములు కూడా తీసుకున్నారు. అక్కడితో ఆగలేదండి. జిఎంఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు 2019లో కాకినాడ వచ్చి కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు 2019 ఎన్నికల ముందు. నేను పోర్టు కడతానని కూడా జిఎంఆర్ గారు కాకినాడకి వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఇది 2000 జీవో నెంబర్ 3 అండి. జీవో నెంబర్ 3 ఎప్పుడు ఇచ్చారు, ఇది మీకు చూపిస్తాను. 13/2021 జీవో నెంబర్ 3. ఈ జీవో నెంబర్ 3 ద్వారా 20 మాసాల్లోనే జిఎంఆర్ గారు పోర్ట్ అమ్మేసుకున్నారు. 20 మాసాల్లోనే జిఎంఆర్ గారు పోర్ట్ అమ్మేసుకుని ఈరోజు జిఎంఆర్ గారు బయటకు రావాలి. ఎందుకు మీరు అమ్ముకున్నారు? మీకు కూడా ఇలాగే చేశారా? మీకు కూడా ఏమైనా తుపాకీ గానీ గొడవలు గానీ బయట పెట్టారా? కాదు నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఇవన్నీ విస్తుపోయే విషయాలు కదా, ఇవన్నీ ఇంత జరుగుతున్నాయి. నవయుగ వాళ్ళు బయటికి రావాలి, జిఎంఆర్ వాళ్ళు రావాలి, కృష్ణపట్నం, ఇప్పుడు వీళ్ళు కాకినాడ, ఇంతమంది బయటికి రావాలి అని అంటున్నారు. సరే, ధైర్యం చేసి కొంతమంది వస్తున్నారు. ఎవరు ఎక్కడ ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు? ఎక్కడ ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటది కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా బెదిరించిన విషయం కనిపెట్టలేకపోయారా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ అండి ఇండియాలో? అలా చెప్తాను. ఇంకో ముఖ్యమైన పాయింట్, మీ దానికి సంబంధం, మీ టైం లేదంటారు, మరి రకరకాల ప్రశ్నలు అడుగుతారు, ఒకసారి ఆగండి. ఇంకోటి ఏంటంటే, ఈ జీవో నెంబర్ 51 చూపిస్తాను, 3/3/2021. దీనికి సంబంధించి ఏంటో తెలుసా? కాకినాడ గేట్వే పోర్ట్ దగ్గర కోన గ్రామంలో తొండంగి మండలంలో 165 ఎకరాలు ఉన్నాయి. ఏది ఆ పోర్ట్ నిర్మాణానికి ఇవ్వాలి. అయితే ఆ కలెక్టర్, మా జిల్లా కలెక్టర్ 25 లక్షల రూపాయలు ఎకరానికి అప్పుడు తీసుకొని ఇవ్వండి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తరలించేసి ఆ భూములు మళ్ళీ అరవిందోకి ఇచ్చేసింది. ఆ భూములు మొత్తం 165 ఎకరాలు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ డబ్బులు లేకుండా జిల్లా కలెక్టర్ 25 లక్షలు అని చెప్పినప్పటికీ తీసుకోండి ఎకరానికి అని చెప్పి, అది కాకుండా మినహాయించి చేశారు. అదొకటి. ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా? ఒక జిఎంఆర్ పోర్టు ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ యజమానులకి 75 కిలోమీటర్ పరిధిలో ఇంకో పోర్టు ఉండడానికి వీల్లేదని చెప్పి అగ్రిమెంట్ లో ఉంది. ఇది 2018లో రాసుకున్న అగ్రిమెంట్ లోనే. ఆ అగ్రిమెంట్ ను కూడా తొమ్మిదవ తొక్కి అరవిందో రియాలిటీకి కాకినాడ ఎస్సీజెడ్ పోర్టు వాళ్ళ చేతిలో ఉంది. మళ్ళీ 75 కిలోమీటర్ లోపలే మళ్ళీ జిఎంఆర్ పోర్టు ఇవ్వటానికి చట్టాలు ఒప్పుకోవని తెలిసి దానికి ఈ జీవో నెంబర్ ఇచ్చి, ఇది రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో ఒపీనియన్ తీసుకున్నాము. జస్టిస్ విఎన్ కర్జీ గారు ఒపీనియన్ తీసుకున్నాము. ఆయన చెప్పారు కాబట్టి పర్లేదని చెప్పేసి 75 కిలోమీటర్ల లోబడి ఉన్నప్పటికీ అరవిందోకి ఇంకో పోర్ట్ ఇచ్చేశారు. ఇవన్నీ రేపు బయటపడతాయండి. ఏ రకంగా వీళ్ళందరూ అధికార దుర్వినియోగం చేసి, బెదిరింపులు చేసి వీళ్ళందరి దగ్గర లాక్కున్నారు. కేరళ మొత్తాన్ని, కాకినాడ పోర్టే కాదు మచిలీపట్నం పోర్టు ఎన్ని కబ్జాలో పెట్టుకుని ఏ రకంగా నాటకాలు ఆడారు, ఎన్ని బయటపడతాయి. ఒక్కొక్కరు బయటకు వస్తారు. జిఎంఆర్ గారు బయటకు రావాలి, చెప్పాలి మా ప్రభుత్వం ఇటువంటి ఉపేక్షించమండి. పారిశ్రామికవేత్తలను ఇలా బెదిరించి పోర్టులు లాక్కున్నారన్న విషయాన్ని ప్రపంచంలోనే పెద్ద విషయాన్ని తప్పనిసరిగా కూలంకషంగా విచారించి మొత్తం బయట తీసుకొస్తామండి. నేను అడిగింది అయితే చెప్పలా, మీరెందుకు కనిపెట్టలేకపోయారు? టైం ఇస్తే చెప్తాను. చెప్పండి. సరే శ్రీరామ్ గారు కాసేపు ఆగండి, 1 minute అని ఆగండి. లాస్ట్ లో 1 minute అని ఇస్తాను. చెప్పండి. అసలు ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ అసలు వీళ్ళంత బెదిరించి ఫోన్ చేసి మాట్లాడంటే ఎందుకు కనిపెట్టలేదు మీరు? ఎలా కనిపెడతారంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలు, ఇద్దరు వ్యక్తులు ట్రాన్సాక్షన్ చేసుకుంది కేంద్రం నుంచి ఏ రకంగా అసలు ఏదో నెగిటివ్. మీరే అన్నారుగా ఏదో జరిగిపోతుంది, ఆయనకి ఆస్తుల ప్రాబ్లంలు లేవు, డబ్బుల ప్రాబ్లంలు లేవు, అయినా ఇలా జరిగింది అని అన్న విషయం. ఇంత పెద్ద నిఘా ఉండదా ఆంధ్రప్రదేశ్ లో? 1,75,000 ఫిర్యాదుల రెవెన్యూ అది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి, వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం మారింది, ధైర్యంగా ఉన్నారు కాబట్టి. ఎవరు కనిపెట్టలేకపోయారు అయితే? సరే, ప్రాబ్లం తగ్గించండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటే వాళ్ళు చెప్పాలి కదా. చెప్పాలి కదా. ఏం చేస్తారు చెప్పండి. సరే, ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం. తురగా శ్రీరామ్ గారితో మాట్లాడదాం, చర్చ కొనసాగుతుంది. దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో డీబీటీ ప్రజలకి నేరుగా ఒక 120 సార్లు 130 సార్లు బటన్ నొక్కేసి వాళ్ళ అకౌంట్లో లక్షల డబ్బులు ఇచ్చేస్తున్నాను, అసలు నేను తప్ప ఇది ఎవరి వల్ల చేయడం సాధ్యం కాదు, మిగిలిన వాళ్ళంతా దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, తింటున్నారు, నేను ఒక్కడినే అకౌంట్లో వేస్తున్నాను అని అన్నారు. అసలు మామూలుగా డీబీటీ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.
కానీ చాలా మందికి చాలా గ్యాప్ తర్వాత అర్థమైంది ఏమిటంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాదు జగన్ గారు చేసింది. సో దోచుకో, బలవంతంగా లాక్కో, బీ ఫర్ టీ ఫర్ తినుకో అంటే ఆయనే అందరినీ అన్నారు. కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో అందరికీ చెప్తుంది ఒకటి, కానీ కంపెనీలు, పోర్టులు, భూములు